బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వటం మానేసి హాస్టల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం జై భీమరావు భారత పార్టీ సమన్వయకర్త హేబెలు అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. హాస్టల్స్ నందు విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని హేబెలు కోరారు. చదివేటువంటి పిల్లలు అది ఏ హాస్టల్ అయినా సరే, గురుకుల పాఠశాల కానీ ఏ హాస్టల్ అయినా కానీ చదివేటువంటి పిల్లలకు సరైనటువంటి వసతులు ఉన్నాయా, భోజనం సరిగా అందుతుందా, వాళ్ళకి సరైనటువంటి ఆట స్థలం ఉందా, విద్యా ప్రమాణాలు అందుతున్నాయా, నిద్రపోవడానికి వాళ్ళకి బెడ్లు ఉన్నాయా, వర్షాకాలంలో వైరస్ సంబంధించినట్టు వైరల్ ఫీవర్స్ కూడా ఎదురవుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి మెడికల్ కిట్లు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా? వీటికి ఎంత ఖర్చు అయింది, ఉచితాలకి ఎంత ఖర్చు అయింది, పిల్లలకు సంబంధించినటువంటి విద్య వైద్యం, హాస్టల్లో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికి సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి జై భీమరావు భారత పార్టీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు కూడా ప్రభుత్వాలకు మీ యొక్క వినతుల రూపంలో కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తులు వివరించండి. ఏమనంటే హాస్టల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయండి, మా పిల్లలకు సరైనటువంటి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీరు అందరూ కూడా అడుగుతారని చెప్పేసి, అడగాలని చెప్పేసి మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను, సదుపాయాలను, విద్య వైద్యాన్ని అన్నింటినీ కూడా సమకూర్చాలని చెప్పేసి జై భీమరావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను మీ